ఈ రోజు వీడియోలో నేను మీకు 2 వేస్ చెప్పబోతున్నా. వారానికి 6 రోజులు టైం పాస్ చేసి ఒక రోజు కూడా వర్క్ చేసినారు అనుకోండి, మీరు ఒక చాలా మంచి నంబర్ జనరేట్ చేసుకోవచ్చు. మీరు గనక కంటిన్యూ ఒక 3 మంత్స్ దీన్ని యూజ్ చేసినారు అనుకోండి, మీరు యావరేజ్గా 40 to 45K దాకా సంపాదించవచ్చు. ఓకే, అండ్ 100% ఫ్రీ ఉన్నది, నో ఏజ్ లిమిట్ ఉన్నది, ఇంకా ఎలాంటి ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ కూడా లేదు. సో తెలుసుకోవాలన్నది కదా, సో లెట్స్ గో. ఫస్ట్ వన్ మార్కెట్ అయితే చాలా పెద్దగా ఉన్నది, అయినా ఆల్మోస్ట్ అందరు దీన్ని ఎందుకో లైట్ తీసుకుంటున్నారు, ఎందుకో ఏమో. అదొచ్చేసి మినిమైజ్ కాంటెంట్. ఏదైనా కొత్త వెబ్ సిరీస్ వచ్చినప్పుడు, మూవీ వచ్చినప్పుడు, సాంగ్ వచ్చినప్పుడు, లేదా ఏదైనా షార్ట్ ఫిల్మ్ వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ టీం వాళ్ళు ఆ లాంగ్ కాంటెంట్ని షార్ట్ కాంటెంట్లో డివైడ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాడు ఫర్ ప్రమోషన్ కొరకు. ఇదైతే మనందరు గుర్తు, దాన్ని మనం రీల్స్ అంటాం, షార్ట్స్ అంటాం. కానీ చాలాసార్లు వాళ్ళు వాళ్ళ టీం మెంబర్తో పాటు కొంచెం అవుట్ సైడర్స్ని కూడా హైర్ చేస్తారు. ఎందుకంటే ఒక టీంలో కనుక 10 మంది వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఆల్మోస్ట్ 10 మంది మైండ్ సెట్ సిమిలర్గానే ఉంటుంది. కానీ ఏదైనా అవుట్ సైడర్ని పట్టినాం అనుకోండి, మోస్ట్ ఆఫ్ ద టైం ఆ అవుట్ సైడర్ది కొంచెం మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మీరు నోటీస్ చేయండి, చాలాసార్లు రీల్స్, మీమ్స్ ఉంటాయి కదా, షార్ట్స్ ఉంటాయి కదా, అవుట్ సైడర్స్ క్రియేట్ చేసిన రీల్స్ ఎక్కువ శాతం వైరల్ అవుతాయి. ఇది మనం ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటాం, యూట్యూబ్లో చూస్తుంటాం. సో మనం ఇదే పని చేయాలి. మనం యాదటిది ఆ అవుట్ సైడర్గా మనం వర్క్ చేసుకోవచ్చు ఆ మినిమైజ్ కాంటెంట్లో. మనం కూడా వాళ్ళ లాంగ్ కాంటెంట్ని షార్ట్ కాంటెంట్లో డివైడ్ చేసి మనం కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకోవచ్చు. దానికి మనం కొంత వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీకు క్వశ్చన్ రాలా, బ్రో ఎలా స్టార్ట్ చేయాలి? అందరికంటే ముందు మీరు వెళ్ళి న్యూ అకౌంట్ క్రియేట్ చేయండి. యూట్యూబ్లో, ఫేస్బుక్లో, స్నాప్చాట్లో, ఇన్స్టాగ్రామ్లో ఎన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అన్నింటిలో వెళ్ళి ఒక న్యూ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు మన దగ్గర అకౌంట్ ఉన్నది. ఇప్పుడు మనం ఏం చేయాలా, మీకు నచ్చిన ఏదైనా వెబ్ సిరీస్, మూవీస్, సాంగ్స్ ఉంటాయిగా, వాటి కొంచెం క్లిప్స్ తీసుకొచ్చి మన సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలి. ఇది మనం డైలీ ఖచ్చితంగా ఇదే చేస్తుండాలా. డైలీ మనం ఇదే పని ఉండాలా. మీకు 0 నుంచి 100K ఫాలోవర్స్ కావాలంటే మినిమం మీకు 1 నుంచి 1.5 మంత్స్ టైం పడుతుంది. ఎందుకంటే ఇలాంటి కాంటెంట్ మీద వ్యూస్ ఇంకా లైక్స్ ఎక్కువ వస్తాయి. పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా, నేను కూడా ఇలాంటి చాలా అకౌంట్ క్రియేట్ చేసి ఉన్నా కాబట్టి 0 నుంచి 100K కావాలంటే మినిమం 1 to 2 మంత్స్ టైం పడుతుంది. సో ఇలా మనం కంటిన్యూస్లీ 4 to 5 మంత్స్ చేయాలి. 4 to 5 మంత్ తర్వాత మనకు యావరేజ్గా 4 to 5 lakhs ఫాలోవర్స్ అయిపోతారు. ఇప్పుడు మన దగ్గర 4 to 5 lakhs ఫాలోవర్స్ అయిన తర్వాత ఇప్పుడు మనకు బ్రాండ్స్ అప్రోచ్ చేస్తాయి. సో 2 types ఆఫ్ అప్రోచ్ ఉంటాయి. కొన్నిసార్లు సింగిల్ డీల్స్ ఉంటాయి, కొన్నిసార్లు బాస్కెట్ డీల్స్ ఉంటాయి. సింగిల్ డీల్లో ఏదైనా ఒకటే కాంటాక్ట్ ఉంటుంది. కాంటాక్ట్ అంటే ఏమి, ఏదైనా ఒక మూవీ, ఏదైనా ఒక సాంగ్, ఏదైనా ఒక వెబ్ సిరీస్, ఏదైనా ఒక షార్ట్ ఫిలిం, దాన్ని మనం 100-200 రీల్స్ క్రియేట్ చేయాలంటే షార్ట్ కాంటెంట్ క్రియేట్ చేసి వాళ్ళకి ఇవ్వాలా, లేకపోతే మన సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలా. ఇది వచ్చేసి సింగిల్ డీల్. కొన్నిసార్లు బాస్కెట్ డీల్ కూడా ఉంటుంది. బాస్కెట్ డీల్లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. మల్టిపుల్ ప్రాజెక్ట్లో కొన్ని 4-5 మూవీస్ ఉంటాయి, 4-5 వెబ్ సిరీస్ ఉంటాయి, 10-20 సాంగ్స్ ఉంటాయి. వాటి అన్నింటిని లాంగ్ కాంటెంట్ని మనం షార్ట్ కాంటెంట్లో డివైడ్ చేసి మనం మన సోషల్ మీడియాలో లేకపోతే వాళ్ళ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ మన కమిషన్ ఏమి, కనుక మీరు సింగిల్ డీల్ చేస్తే మీకు యావరేజ్గా 2 to 3K దాకా మీరు యావరేజ్గా ఛార్జ్ చేసుకోవచ్చు పర్ సింగిల్ డీల్కి. కనుక మీరు బాస్కెట్ డీల్ చేస్తే 5 నుంచి 7,000 మధ్యలో మీరు యావరేజ్గా ఛార్జ్ చేసుకోవచ్చు కనుక బాస్కెట్ డీల్ చేస్తే. ఇంకా ఈ కాంటెంట్లో చాలా గ్రోత్ ఉన్నది, ఎందుకంటే చాలామంది దీన్ని లైట్ తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు లేకన్నా ఫ్రీగా కాంటెంట్ అప్లోడ్ చేస్తున్నారు. ఫ్రీగా చేయకుండా దీనికి కూడా డబ్బులు వస్తాయి. కొన్ని రోజులు హార్డ్ వర్క్ చేయండి, చెప్పిన బ్లూ ప్రింట్ని ఫాలో చేయండి, మీరు కూడా దీని నుంచి ఒక చాలా మంచి ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేసుకోవచ్చు. నెంబర్ 2 వచ్చేసి మేనేజ్ కాంటెంట్. ఎందుకంటే ఈ టైంలో ప్రతి ఒక్కరికి సోషల్ మీడియాలో వీడియోస్ అప్లోడ్ చేసేడుతున్నాయి, ప్రతి ఒక్కరికి సోషల్ మీడియాలో దట్ ఈస్ కాంటెంట్ క్రియేటర్ అయ్యేడుతున్నది. ఎవరెవరికి గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకు, డాక్టర్, లాయర్, టీచర్, లేకపోతే ప్లంబర్, ఎవరన్నా కానీ కనుక ఏదైనా గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తుంటే, లేకపోతే ఏదైనా సెక్టర్లో వాళ్ళు పనిచేస్తుంటే వాళ్ళకు వాళ్ళ వర్క్ని సోషల్ మీడియాలో తీసుకొచ్చేడుతున్నది. మనం ఇలాంటి వీడియో చాలా చూస్తుంటాం. లాయర్ కానీ డాక్టర్ కానీ వీడియోస్ తీస్తుంటారు కదా, కానీ వాళ్ళ దగ్గర అంతగానం టైం ఉండదు. వాళ్ళు వెళ్ళి స్క్రిప్ట్ రాయడానికి, వీడియో షూట్ చేయడానికి, వీడియో ఎడిట్ చేయడానికి, థంబ్నెయిల్ చేయడానికి, వెళ్ళి అప్లోడ్ చేయడానికి ఇంత వాళ్ళ దగ్గర టైం ఉండదు. ఇంక ఇది నేర్చుకుంటా అన్నా కూడా మినిమం 6 to 7 మంత్స్ టైం పడుతుంది. సో వాళ్ళ దగ్గర అంతగానం కూడా టైం ఉండదు. సో మనం వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. మనం ఎలాంటి హెల్ప్ చేయాలా, సింపుల్, వాళ్ళ కొరకు మనం స్క్రిప్ట్ రాయాలి. స్క్రిప్ట్ కనుక వాళ్ళు మీ లోకల్లో గింత ఉంటే మీరే వెళ్ళి వీడియో కూడా షూట్ వేసుకోవచ్చు. లేకపోతే వాళ్ళు ఏదో సిటీలో ఉన్నాళ్ళు, మీరు ఏదో ఊళ్ళో ఉంటే మనం ఒక స్క్రిప్ట్ రాసి వాళ్ళకు ఒక ఐడియా ఇవ్వాలి, మీరు ఈ విధంగా రికార్డ్ చేయాలని. సింపుల్, వాళ్ళు రికార్డ్ చేసిన తర్వాత రికార్డ్ చేసిన ఫైల్ మీకు పంపిస్తారు. ఏదో విధంగా ఫైల్ పంపిస్తారు. ఫైల్ పంపించిన తర్వాత ఆ ఫైల్ని మనం ఎడిట్ చేసి అదటిది ఒక ప్రాపర్ వీడియో క్రియేట్ చేసి మనం వాళ్ళకి ఇవ్వాలి.
సింపుల్ ఇదే పని. ఇంకొక వీడియోకి మీరు యావరేజ్గా 500 నుంచి 1000 దాకా ఛార్జ్ చేసుకోవచ్చు. మీరు 10,000 అంటే వాళ్ళు 500,000 రూపీస్ కనుక మీరు ఛార్జ్ చేస్తే ఇలాంటి ఎన్నో డీల్స్ వస్తాయి. వెళ్ళి లెంకున్లీ లాంటి క్రియేటర్స్ని చాలామంది ఉన్నారు. లెంకున్లీ మీకు కనుక ఒక 2 నుంచి 3 క్రియేటర్ కూడా దొరికింది అనుకోండి, మీరు ఒక చాలా మంచి సోర్స్ జనరేట్ చేసుకోవచ్చు.